సార్ మార్చ్ మంత్ మొత్తం మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. సో, ఈ సిట్యుయేషన్స్‌లో వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి సార్? చూడండి, మంచి క్వెషన్ అడిగారు నిహాల్ గారు. చూడండి, మనము బీఎస్సీ 100 అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 100 కంపెనీస్ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో. 101 నుంచి 250 కంపెనీస్‌ని మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటారు. 251 నుంచి 500ని స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటారు. ఇప్పుడు మనకి బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 22% డౌన్ అయింది హై నుంచి. అంటే 2024 నుంచి జనవరి 1 నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 22-23% డౌన్ అయింది. తర్వాత వచ్చి మిడ్ క్యాప్ ఇండెక్స్, పిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ వచ్చి మనకి సుమారుగా 15% డౌన్ అయింది. ఓకే. 2024 నుంచి ఇప్పటి వరకు. అలాగే సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిక్విడిటీ సెన్సిబుల్ ప్లస్ ఇండెక్స్. సెన్సెక్స్ అరౌండ్ 15-16% డౌన్ అయింది హై నుంచి. అంటే 2024లో ఆల్ టైమ్ హై 86,000కి వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 73,000కి వచ్చింది మళ్ళీ. ఓకేనా? సో వాల్యుయేషన్స్ అన్నీ మనకి రీజనబుల్గా, అంటే మంచిగా కరెక్షన్ అయ్యి ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. మన పిఈ రేషియో, నిఫ్టీ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్, పిఈ రేషియో 17.1 ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ రేషియో 2.6 ఉంది. ఇప్పుడు పిఈ రేషియో 17.1, ఫార్వర్డ్ పిఈ 17.1 ఉంది. నెక్స్ట్ 1 ఇయర్ ఫార్వర్డ్ పిఈ అంటే ఏమిటంటే, ఎప్పుడైతే పిఈ రేషియో 18 కంటే తక్కువ ఉందో తక్కువ ప్రైస్లో మీకు నిఫ్టీ దొరుకుతుంది. ఎర్నింగ్ పర్ షేర్, నిఫ్టీ టాప్ 50 కంపెనీస్ ఎర్నింగ్స్ బాగున్నాయి, కానీ ప్రైస్ మాత్రం తక్కువలో దొరుకుతుంది మీకు. 18-22 ఉంటేనేమో అది ఫెయిర్ వాల్యుయేషన్స్, రీజనబుల్గా ఉన్నట్టు. అదే 22 అబోవ్ ఉంటే లిటిల్ ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మనకి 17 ఉంది కాబట్టి నిఫ్టీ 50 వెరీ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది. సో మనం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వెల్త్ బిల్డ్ చేసుకోవాలంటే ఇప్పుడు మంచి వాల్యుయేషన్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, మిడ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి.